రజనీకాంత్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు స్టార్ హీరో వెంకటేష్. తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వెంకటేష్ చెప్పారు. అలాగే తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సలహానే పాటిస్తున్నా అన్నారు. పబ్లిసిటీ గురించి తాను అసలు పట్టించుకోనని చెప్పారు వెంకటేష్. శర్వానంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. శర్వా 38 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ వస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను మూవీ టీం విడుదల చేసింది. ఈ చిత్రానికి భోగి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుపుతూ ఒక వీడియోను పంచుకుంది. దీన్ని ఈ మూవీలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైందని మూవీ టీం తెలిపింది. హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఒక కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మే 2వ వారంలో ప్రారంభించుకోబోతున్నట్టుగా సమాచారం. అటు హీరో రామ్ చరణ్ తదుపరి 2 వారాలు బిజీ గడపబోతున్నారు. మే 9న లండన్ టుస్సాడ్స్ లో జరిగే తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరగబోతున్న RRR రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కాన్సర్ట్ లోనూ పాల్గొనబోతున్నారు. ఈ వేడుకలో చెర్రీతో పాటు ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సందర్శించడమే కాక ఆడియన్స్ తోనూ ముచ్చటించబోతున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గ్లిమ్స్ ను మే 20న విడుదల చేయనున్నట్టుగా నిర్మాణ సంస్థలు వెల్లడించాయి. ఈ సినిమా పేరు, ఇందులో హీరోయిన్స్ డీటెయిల్స్ మాత్రం మూవీ టీం ఇంకా వెల్లడించలేదు. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ హిట్ 3. ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. అటు యుఎస్ మార్కెట్ లో హిట్ 3 మూవీ స్ట్రాంగ్ గానే కలెక్షన్స్ ను రాబట్టింది. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం దర్శకుడు మేర్లపాక గాంధీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ కోసం కథలు వింటున్నాడని తాజాగా దర్శకుడు రాధాకృష్ణ వరుణ్ తేజ్ కు ఒక కథ వినిపించినట్టుగా రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. హీరో శ్రీ విష్ణు యాక్ట్ చేస్తున్న మూవీ సింగిల్. ఈ మూవీలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన ఈ మూవీని కార్తిక్ రాజ్ తెరకెక్కించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రాబోతోంది. మూవీ ప్రమోషన్స్ తో మూవీ టీం బిజీగా ఉంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్న కింగ్డమ్ 1. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్నూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో ఇవాళ రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసే వారి గురించి రోజుకో రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీలో లైగర్ బ్యూటీ అనన్య పాండే ఓకే చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10వ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం.